మధ్యప్రదేశ్‌లో భిక్షం వెత్తుకునే ఓ వ్యక్తికి కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు గవర్నమెంట్ గుర్తించింది. భిక్షాటన రహిత ఇండోర్ పేరుతో గవర్నమెంట్ అక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. ఊర్లో ఉన్న భిక్షగాళ్ళందరినీ సేఫ్ హోమ్‌కి తీసుకెళ్లడమే ఈ ప్రోగ్రామ్ టార్గెట్. ఇందులో భాగంగా మంగీలాల్ అనే వ్యక్తిని గవర్నమెంట్ అఫీషియల్స్ విచారించారు. మంగీలాల్ కేవలం భిక్షగాడు మాత్రమే కాదు, కోట్ల విలువైన ఆస్తులున్న ఓ వ్యాపారవేత్త అని తేలింది. ఇండోర్‌లోని భగత్ సింగ్ నగర్, శివనగర్, అల్వాస్ ప్రాంతాల్లో అతనికి 3 సొంతిళ్లున్నాయి. దాంట్లో ఒకటి G+3 బిల్డింగ్. మంగీలాల్‌కు ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ కూడా ఉంది. 3 ఆటోలు, ఒక మారుతి సుజుకి డిజైర్ కారు ఉన్నాయి. వీటిని వేరే వాళ్ళకి రెంట్‌కిచ్చి వాటి ద్వారా కూడా అతను సంపాదిస్తున్నాడు. ఇతనికి వడ్డీ వ్యాపారం కూడా ఉంది. ఇండోర్‌లోని సరాఫా బజార్‌లో మంగీలాల్ పార్ట్ టైం వడ్డీ వ్యాపారిగా పనిచేస్తున్నాడు. అవసరమైన వాళ్ళకి అధిక వడ్డీకి అప్పులిచ్చి వాళ్ళ నుంచి కూడా సంపాదిస్తున్నాడు. ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంయుక్తంగా చేపట్టిన పథకం కింద మంగీలాల్‌కి 1 BHK ఫ్లాట్ కూడా వచ్చింది. ఇవన్నీ ఉన్నా ఇంకా రోడ్ల మీద అడుక్కుంటూ డైలీ 400 to 500 సంపాదిస్తున్నాడు. ఇతని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.